హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రన్శెట్టి. మనం ఎవ్రీ సండే చికెన్తో రకరకాలుగా రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీని కూడా చూసి మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. వారందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలకు ముఖ్యంగా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎక్కువగా రెస్టారెంట్స్కి వెళ్ళి తింటూ ఉంటాం కదా, అలా కాకుండా అదే స్టైల్లో ఇంట్లో చేసి చూద్దామండి. చాలా చాలా బాగుంటుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ రెసిపీని మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను ఈ రెసిపీస్ పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. నేను చెప్పబోయే రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను, కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. అలాగే చివరిగా మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక 1/2 kg చికెన్ తెచ్చుకుని 2-3 సార్లు బాగా కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. అలా చికెన్ తీసుకుని మీరు కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 2 టీ స్పూన్లు కారం వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో చూపిస్తున్నానండి. క్వాంటిటీ తక్కువ కదా, చికెన్ 1/2 kg కదా, అందుకే కొంచెం తగ్గించి చూపిస్తున్నాను. మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకుందామండి. కలుపుకుని 2-3 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకుని అవి కూడా చికెన్లో వేసుకుని అలా కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, దీనిని కొంచెం సేపు నాననిద్దామండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకుని నానబెడితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బాగా ఫ్రై అవ్వాలి. అలా అని బ్లాక్గా రాకూడదు, చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనం ఆనియన్స్ అనేవి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. అలా మగ్గించుకుందామండి. ఇప్పుడు బాస్మతి రైస్ చూపిస్తున్నాను. ఇలా ఒక డబ్బాతో 2 డబ్బాలు తీసుకుంటున్నానండి. అలా ఒక గ్లాస్తో కానీ మీరు బౌల్తో కానీ ఏదో ఒక దాంతో మెజర్ చేసుకోండి. నేను ఒక 2 గ్లాసులు చూపిస్తున్నాను కదా. అలా వేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకుందామండి. ఎందుకంటే ఆ పౌడర్ ఏమైనా ఉంటే ఆ రైస్లో ఉన్న పౌడర్ అది ఉంటే అదంతా కూడా మనం వాష్ చేసేసుకోవచ్చు. అలా ఒక అరగంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని ఇలా ఇంత కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఒక ప్లేట్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి. 2-3 గరిటెలైనా పోసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే ఆయిల్ పడుతుంది కదా. అలా వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు అలా ఫ్రై చేసుకోండి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది తీసుకుని ఆయిల్లో వేసేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వస్తాయి కదా, వాటర్ బయటకు వస్తాయి కదా, అంతసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. మనం సాల్టు, కారం, అలాగే గరం మసాలాలు వేసాం, పెరుగు కూడా వేసాం కదా, అవన్నీ కూడా ముక్కలకు పట్టి బాగా ఉడుకుతాయి. ఈ కర్రీ ఇలా బాగా ఉడకాలండి. దీనిలో ఆనియన్స్ అవి ఇప్పుడే వేయకూడదు. డైరెక్ట్గా మ్యారినేట్ చేసిన చికెన్ మాత్రమే ఫ్రై చేస్తున్నాం మనం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కట్ చేసుకుని అలా వేసేసుకోవాలి.
ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టాలండి. అంతసేపు వరకు మనం ఉడికించుకుందాం. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. చికెన్లోంచి వాటర్ వచ్చి అదంతా కూడా బాగా ముద్దగా దగ్గర పడాలండి. చికెన్లో గ్రేవీ అనేది ఏమీ ఉండకూడదు, చాలా ముద్దలాగా తయారవ్వాలి. కర్రీ అనేది చాలా చిక్కబడాలి. అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. కసూరి మేతి చూపించాను కదా, అది ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసాం కదా, అవి కూడా చికెన్లో బాగా కలిసే వరకు కలిపి ఉడికించుకుందామండి. చికెన్లో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు, అలాగే గ్రేవీ కూడా ఉండకూడదు. కర్రీ అనేది చాలా దగ్గరగా ఉడికిపోవాలి. అలా ఉడికింది కదా, ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాం. బిర్యానీ మసాలాస్ అన్నీ వేయండి. 2 గరిటెలు ఆయిల్ పోసుకుని 1 గరిటె నెయ్యి కూడా వేసుకుని అవి మొత్తం కాగిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, అలాగే మిరియాలు, కొంచెం జాపత్రి, అలాగే జాజికాయ ఉంటుంది కదా, కొంచెంగా వేసుకోండి. 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. కసూరి మేతి కూడా వేసుకోండి. ఈ కసూరి మేతి అనేది నాన్ వెజ్ డిషెస్కి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి మాత్రమే వేస్తున్నాం. ఇలా అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టాలండి. ఇప్పుడు ఆయిల్లో దినుసులు ఫ్రై అవుతున్నప్పుడే ఆ మసాలాలు కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అలా ఫ్రై చేసుకోవాలి. 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుని ఆయిల్లో వేసుకుందామండి. ఆయిల్లో వేసామంటే బియ్యం చక్కగా విరగకుండా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. అవి ముక్కలుగా రాకుండా చాలా పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది. అందుకే మనం ఇలా ఆయిల్లోనే వేసుకుని కొంచెం సేపు అలా కదుపుకోవాలండి. ఎక్కువగా కలిపితే బియ్యం అనేవి విరిగిపోతాయి. అందుకే కొంచెంగా కలుపుకొని అలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, అందుకే 3 గ్లాసులు వాటర్ చూపిస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ చూపించాను కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఎసరు బాగా మరిగించుకునే వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలా 80% బాగా ఉడికిపోయింది కదా, రైస్ అనేది బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం కర్రీని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కర్రీ అంతా కూడా ఈ 80% ఉడికిన బాస్మతి రైస్లో పలావ్లో వేసేసుకోవాలండి. వేసుకుని ఒకసారి మొత్తం కూడా రైస్ కానీ కర్రీ కానీ కలిసే వరకు ఒక్కొక్కసారి పైనుంచి కిందకి ఒకసారి తిప్పుకుందామండి. ఇలా కలుపుకున్నామంటే ఆ కర్రీకి ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి దిగుతుంది. రైస్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఎప్పుడు తినే బిర్యానీల కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా వాటర్ అన్నీ ఎగిరిన తర్వాత రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు పొడిలాడుతూ ఉన్నప్పుడు కొంచెంగా నెయ్యి వేసుకుని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి.
ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది, బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఎందుకంటే మనం అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా, అందుకే కొంచెంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.